హే హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షేక్ సైఫుద్దీన్. ఈరోజు నేను మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి షాప్కి అయితే వెళ్తున్నా. షాప్ అంటే ఏదో కాదు. సో గాయ్స్, ఈరోజు అయితే నా డ్రై ఫ్రూట్ షాప్లో ఒక ఫుల్ డే ఎలా ఉంటుందో మీకు కంప్లీట్గా చూపిస్తాను. మార్నింగ్ 7 o'clock డాడీష్ అయితే షాప్ ఓపెన్ చేశారు. మనమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే షాప్కి అయితే వెళ్ళాలని రెడీ అవుతున్నాము. షాప్లో కస్టమర్స్తో మాట్లాడడం వరకు స్మాల్ మూమెంట్స్ అన్ని వ్లాగ్లో ఉంటాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయ్స్. चलो भाई देखो अपने क्या कर लाइफ में कुछ अच्छा करो यार। నెలలు అయిపోయింది. మీరు కొత్తగా చూస్తాను అన్నీ దొరుకుతాయి, అన్ని క్వాలిటీటే దొరుకుతాయి. रुको जरा सबर करो. बोले इस्लाम दादा 60 రూపాయలు. ఖర్జూరాలు కూడా మంచి రసాలు ఉన్నాయి. 270. పండగకి వచ్చారా? తామర గింజలు. తామర గింజలు అవి హార్ట్ అటాక్లు రాకుండా, గూడు కట్టకుండా అట్లా వాడతారు. పచ్చియే మనము చేసుకోవాల్సి వస్తుంది. కూర అయినా చేసుకోవచ్చు, మనము రోస్ట్ చేసుకొని తినచ్చు. ఇట్లా అన్ని ఫ్రెష్ దొరుకుతాయి. మళ్ళా కొత్త బియ్యం అంటే పాత బియ్యం కావాలనుకుంటే 14.50 కాదు, యూట్యూబ్ లో అంతే. మనుషులు తిరిగే కొద్దీ తిరుగుతా ఉంటారు. మార్నింగ్ టైమే అయితే 2 అక్కలు అయితే వచ్చేసినారు. మనమైతే నవ్వుతూ వాళ్ళకి మాట్లాడి మన దగ్గర ఏమేమి దొరుకుతాయని అన్నీ చెప్పేసి అయితే పంపించాము. ప్రతిరోజు లాగే మార్నింగ్ టైంలో షాప్ అయితే డాడీ ఓపెన్ చేసేసారు. బిజినెస్లో టైంకి షాప్ ఓపెన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. షాప్ ఓపెన్ చేశాక ఫస్ట్ క్లీన్ చేసి డ్రై ఫ్రూట్స్ నీట్గా అయితే డిస్ప్లే చేసుకున్నాము. క్లీన్ షాప్ అంటే కస్టమర్స్కి ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంటుందని మనమైతే షాప్ని అయితే ఎవరైనా ఏదైనా ఏ షాప్ అయినా మనమైతే క్లీన్గా అయితే పెట్టుకోవాలి. సరే, మనమైతే ఇప్పుడైతే స్టాక్ ఏమేమి లేదో అదంతా మనమైతే ఫిల్అప్ అయితే చేసేసాము. క్యా चाहिए आपको बोलो? 8 kg चावल. 8 kg और इलायची भी. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. Oh my god. Oh shit. నాయనా ఫ్లాష్ మ్యాన్. Oh my god. అన్న నమ్మలేకపోతున్నాను అన్న. అన్న నేనేనా ఇక్కడ? నా కొడతారే. చలో. नहीं वो कैसे क्या नहीं उसका कैमरा है ना. एक सेकंड कैमरा है ना. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? पीछे देखो, पीछे पीछे तो देखो. पुष्पा पुष्पराज. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా,
పిస్తా, బాదం, కాజు, వాల్నట్స్, డేట్స్ మనం డైలీ ఫ్రెష్ స్టాకే తీసుకుంటాం. క్వాలిటీలో అస్సలు కాంప్రమైజే చెయ్యం. ఎస్పెషలీ హెల్త్ కోసం డ్రై ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. కిడ్స్కైనా ఎల్డర్స్కైనా అందరికీ డ్రై ఫ్రూట్స్ చాలా యూస్ఫుల్ థింగ్. ఈ ఆల్మండ్స్ చూడండి, న్యాచురల్ కలర్ విత్ హై క్వాలిటీ, నో పాలిష్, నో గ్రేడింగ్. క్యాష్యూ సైజ్ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర. బిజినెస్ లో బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అంటే కస్టమర్ స్మైల్స్. రెగ్యులర్ కస్టమర్స్ వస్తే చాలా పాజిటివ్ ఫీల్ వస్తుంది. కస్టమర్స్ కి కరెక్ట్ సజెషన్ ఇవ్వడం కూడా ఇంపార్టెంటే. ఎవరికి ఆల్మండ్స్ బెటర్, ఎవరికి డేట్స్ బెటర్ అని కూడా చెప్పాలి. ఫ్రెండ్స్, స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక మెసేజ్. స్టార్టింగ్ లో స్లోగానే ఉంటుంది ఏ బిజినెస్ అయినా, కానీ పేషెన్స్ గా ఉంటే, డైలీ కాన్సన్ట్రేషన్ గా వర్క్ చేస్తూ క్వాలిటీ మెయింటైన్ చేస్తే కస్టమర్ ఆటోమేటిక్ గా షాప్ కే వస్తారు. మనం కస్టమర్ తో హానెస్ట్ గా వర్క్ చేయాలి. మనీ కంటే ట్రస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కస్టమర్ కోసం వేయింగ్ చేసి ప్యాకింగ్ చేస్తున్నా. ఎగ్జాక్ట్ వెయిట్ ఇవ్వడం మన రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ క్వాలిటీ అంటారు, సెకండ్ క్వాలిటీ అంటారు. సైజ్ అది మాత్రం నిజమే. జంబో వస్తుంది. ఎలా అయినా తినచ్చు. क्वालिटी सही है ना, इसलिए वो रेट बोला आपको. खा के देखो कैसा लगा. अच्छा चाय गिटा बिटे गिटा. $580. 200 కాదు. 200 అంటే మీకు కేజీ 800 అవుతుంది. కేజీ వచ్చేసి 950 రూపాయలు ఉంది. పిస్తా 1/4 కిలో వచ్చేసి 350 రూపీస్ పడుతుంది. లేదన్నా, క్యాష్ తక్కువ ఉందన్న. అదే చిల్లర నేనే వెతికి ఇస్తానా. లేదన్నా, $950 పడుతుంది కేజీ. పావు కిలోకి ఇంకా తక్కువ. పావు కిలోకి ఇంకా తక్కువ. పావు కిలో అంటే 250 గ్రామ్సే. 4 కిలో అంటే 250 గ్రామ్సే. ये ऑर्डर करियो, कई ब्लॉग बना दे. अच्छा नहीं जबरदस्त तो रोटेशन. क्या बोल दूं नहीं होता है देखो एक लगा है वो क्या की हाय बोला ब्लॉग में हाय ये बॉय. ఇదే బాగుంది. అది చూపిస్తాను. కిస్మిస్ ఉంది కదా, అది 150 1/4 కిలో. ఓ మై గాడ్. ఓ షిట్ నాయన ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్న, నమ్మలేకపోతున్నాను అన్న. అన్న నువ్వేనా ఇక్కడ?
ఇవి ఇంకా ఒకటి. అవి కూడా వాటర్లో వేస్తే సబ్జా లాగానే వస్తాయి. చియా సీడ్స్ వచ్చేసి వెయిట్ లాస్ కి, హెయిర్ కి యూజ్ చేస్తారు. ఒమేగా 3 అనేది చాలా ఉంటుంది దాంట్లో. సబ్జా వచ్చేసి మనకి బాడీ వీక్నెస్ తగ్గడానికి యూజ్ చేస్తాం అంటే. ఇది ట్రై చేయండి. ఇది స్వీట్ ఎక్కువ ఉంటుంది. మేము షుగర్ పేషెంట్స్కి అయితే అది వేయం అసలు. ఇది ఇస్తాం. ఇదైతే మీకు టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది, క్వాలిటీ పరంగా అయితే ఇంకా బాగుంటుంది. కొట్టండి ఆంటీ చెప్పినట్టు అంతే. 16.50 అంతే ఆంటీ చెప్పింది. ఆంటీకి న్యాయం అనిపించింది రేటు, అందుకనే 17 చెప్పినారు. మీరే చెప్పినారు కదా ఆంటీ. నిజంగా రేట్లు తెలియదు. ఇంట్లో సరుకులు కూడా తనే తీసుకొని వచ్చాయి. ఓకే ఓకే. విత్ కూరగాయలతో సహా మాకు పెద్దగా ఏం తెలుసు నాన్న లోపల. ఓకే ఓకే. 670 రూపాయలు మీకు ఫోన్ పే స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంది, క్యారమిల్ ఉంది, ఆరెంజ్ ఉంది, కాఫీ ఉంది. ఒక్కొక్క దాంట్లో ఎన్ని పీసులు ఉంటాయి? 70 పీసెస్. शादी कुछ काल किलो ले लेके जाती वो 1000 ग्राम को सौदा वाली कालू डाला तो काल किलो ले लेके गए जामुन है तो वो काम बचाना कि हम बचाता हुआ ఒకటని కాదు మీకు ఈ బలానికి వీక్నెస్ లేకుండా ఒళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి. అయితే क्या बच्चे को दिलाना ऐसा हैप्पी बर्थडे. पुष्पा पुष्पराज रिकॉर्ड हो गया पूरा ऐसा చలో గైస్, మా డాడీ కూడా ఇప్పుడైతే వచ్చేసినారు. ఈ రోజు అయితే నా డ్రై ఫ్రూట్ షాప్లో నా డే అయితే ఇలా జరిగింది. ఇప్పుడైతే మనం కూడా ఇంటికైతే వెళ్దాము. వెళ్ళి రేపైతే కలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్. ఇలాంటి మంచి వీడియోస్ కూడా నేను మీ ముందుకైతే తీసుకొని వస్తూనే ఉంటాను. నేను కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటే నేను కూడా మంచి మంచి షార్ట్ వీడియోస్, బ్లాగ్స్ అనేది పెట్టడం జరుగుతూనే ఉంటుంది. ఓకే, మరి అయితే బయలుదేరదాం పదండి.